పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈరోజు వరి పొలాల్లో ఏ విధంగా ఎలుకల్ని నివారించాలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్లోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నామాల శ్రీనివాసరావు గారిని మనం అడిగి తెలుసుకుందాం. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు సార్. నమస్కారం. ముఖ్యంగా వరిలో కనుక చూసినట్లయితే నారుమడి వేసిన తరువాత చిరుపొట్ట దశ ముందు వరకు గనక మనం చూసినట్లయితే దాన్ని అనుకూలమైన దశ, అంటే ఎలుకల నివారణకు అనుకూలమైన దశగా మనము గమనించవచ్చు. చిరుపొట్ట తగిలిన తరువాత పంట కోత కోసే వరకు ఉన్న దశను గనక మనం చూసినట్లయితే దాన్ని సంక్లిష్టమైన దశగా మనం గుర్తించవచ్చు. అంటే ఏంటి, అనుకూలమైన దశ, అదేవిధంగా సంక్లిష్టమైన దశ దాలవాలో ఉంటుంది, అదేవిధంగా ఖరీఫ్లో ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మనకి వేసవి కాలం కూడా అత్యంత అనువైన దశగా ఎలుకల నివారణకి మనం చెప్పుకోవచ్చు. అంటే రైతులు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వరిలో ఎలుకల సమస్య ఎప్పుడు ఎలా ఉంది, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన పొలాల్లోనే ఉండిపోతున్నాయా, అవి ఏ దశల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఈ విషయాలన్నీ మనం కూలంకషంగా తీసుకొని పంట అదేవిధంగా ఎలుకల క్యాలెండర్ను రూపొందించుకొని తగిన చర్యలు చేపట్టినట్లయితే మనకి చాలా చక్కగా మనం వాటి నుంచి మనం పంటను కాపాడగలుగుతాం. ముందుగా కనుక మనం చూసినట్లయితే అనుకూలమైన దశ అని అనుకున్నాం. అంటే ఏంటి, మనం నాట్లు వేసిన తరువాత ముందుగా మీరు చూసినట్లయితే పొలాల్లో ఆ టైంలో మనకి ఏ విధమైన ఎలుక కన్నాలు ఉండవు. అంటే ఎలుకలు వేరే ప్రాంతాల నుంచి మనం నాట్లు వేసిన పొలంలోకి అవి తరలి వస్తుంటాయి, అంటే వలస వస్తూ ఉంటాయి. ఆ దశలో కనుక మనము బుట్టలు పెడుతూ ఉంటారు రైతులు. సాధారణంగా బుట్టలు పెట్టినప్పుడు బుట్టల్లో మనకి ఎలుకలు పడి మనకి మంచి సమర్థవంతంగా ఎలుకల నిర్మూలన అనేది జరుగుతుంది. అది అయిన తర్వాత మనకి క్లిష్టమైన దశ వస్తుంది. అంటే చిరుపొట్ట తగిలిపోతే ఎప్పుడైతే పంట శాఖీయ దశ నుంచి ప్రత్యుత్పత్తి దశలోకి మారుతుందో ఎలుకలు కూడా శాఖీయ దశ నుంచి ప్రత్యుత్పత్తి దశలోకి మారుతాయి. అంటే ఇందులో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, పంట ఏ దశలో ఉందో ఎలుక కూడా అదే దశలో ఉంటుంది. అంటే పంట మనకు పొట్ట తగిలిందంటే ఏంటి, అది గర్భస్థ దశలోకి వస్తుంది. ఎలుకలు కూడా అదే సమయంలో గర్భం దాల్చి అవి వృద్ధి చెందడానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఎలుకల్ని నిర్మూలించడం అనేది అత్యంత క్లిష్టం. ఎందువల్ల అవి ఆల్రెడీ మనకి పొలంలోకి వచ్చి బొరియలు చేసి స్థిర నివాసాలు ఏర్పరచుకొని స్థిర గమనంతో అవి మనకి పంటలో నష్టం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఎలుకల్ని బుట్టలతో పట్టడం అంటే అవి వాటి యొక్క మార్గాలకన్నీ వాటికి తెలుసు, కాబట్టి అది అత్యంత క్లిష్టం అనమాట. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలనేది కూడా మనం గమనించుకోవాలి. ఉదాహరణకు మనకి ఎలుక కన్నాల్లోకి పొగ, అంటే ఈ ఎండుగడ్డిని తగలబెట్టి పొగబారించే యంత్రం ద్వారా ఎలుక కన్నాల్లోకి మనం పొగ పెడుతూ ఉంటాం. సో అట్లాంటి దశలో పొగబారించినట్లయితే గర్భస్థితిలో ఉన్న ఎలుక, తల్లి ఎలుకతో పాటు ఒకవేళ ఏమైనా పిల్లలు ఉన్నా కూడా అవి చనిపోయి మనకి మంచి ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి మీరు కనుక చూసినట్లయితే వ్యవసాయ శాఖ ద్వారా కూడా మనము ఈ యొక్క సామూహిక ఎలుకల నివారణ అనేది చేపడుతూ ఉంటాం. అది ముఖ్యంగా మనకి చిరుపొట్ట దశ తగలక ముందే ఇది చేపట్టడానికి మనం కార్యాచరణ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా ఆ యొక్క క్యాలెండర్ను అనుగుణంగా చూసుకొని రైతులు అనేవి మనం ఏం చేయాలనే పద్ధతులు, వాటి నివారణ చర్యలు అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలను అనేది మనం సాధించవచ్చు. వరి పొలాల్లో ఏ విధంగా ఎలుకల్ని నివారించాలి, ఎటువంటి నష్టాన్ని కలుగజేస్తున్నాయన్న అంశాల గురించి రైతు సోదరులకు అందించినందుకు గాను పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి ధన్యవాదాలు సార్.